ఇటీవల రిలీజ్ అయిన 'కల్కి' టీజర్‌లో అశ్వత్థామ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అందరూ చేసిన తప్పే మన డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు కూడా చేశారు. ఏంటది అనుకుంటున్నారా? ఒక్కసారి వేదాలు తెలిసిన ఇతను ఏమంటున్నారో అశ్వత్థాముడి గురించి మీరే వినండి. అశ్వత్థామ చిరంజీవిగా ఇప్పటికీ జీవించి ఉన్నాడు అని చాలామందికి తెలుసు కదా! కానీ అశ్వత్థామని చూపించే విషయంలో అన్ని బొమ్మల్లోనూ ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. ఏమిటంటే ఆయన ఒళ్ళంతా ఒక గొంగళి కప్పుకునున్నట్టు, ఇక్కడ నుదురు మీంచి రక్తం కారుతున్నట్టు, ఆ గొంగళి తీసేస్తే ఒళ్ళంతా పుళ్ళు పడి రక్తం కారుతున్నట్టు చూపిస్తారు. ఎందుకంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆయన్ని శపించటం వల్ల 3000 సంవత్సరాల పాటు ఒళ్ళంతా పుళ్ళతో ఆయన ఉంటాడు అని రాసుంది మహాభారతంలో. కానీ కలియుగం ప్రారంభమయ్యి 5000 సంవత్సరాలు దాటేసింది కదా! ఆ శాపం ఎప్పుడో పూర్తయిపోయింది. అశ్వత్థామ ఇప్పుడు ఆరోగ్యంగా హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ కల్కి అవతారం ఎప్పుడొస్తుంది అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కల్కి అవతారంలో ఆయన పాత్ర ఉంది. అంతేగాని ఇప్పుడు ఆయన ఒంటి నిండా పుళ్ళు పడి రక్తం కారడం అనేది అబద్ధం. ఇది తెలియక బొమ్మల్లో అలా చూపిస్తున్నారంతే. సో నాగశ్విన్ గారు, ఒకవేళ సెకండ్ పార్ట్ ఉంటే మన అశ్వత్థాముడికి శాప విమోచనం కలిగినట్టు చూపించండి. తద్వారా అశ్వత్థాముడిని మంచిగా చూపించే అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ. మర్చిపోయాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం పక్కనే ఉన్న గంట సింబల్ అండ్ లైక్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ.